శ్రీ గుత్తికొండ రామయోగ స్వామి 115వ వార్షిక తిరునాళ్ల ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడులో సోమవారం నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. రామయోగి స్వామి జీవ సమాధి పొందిన రోజు అయిన పుష్య బహుళ తదియనాడు ఈ తిరునాళ్లను నిర్వహిస్తూ ఉంటారు. ప్రకాశం జిల్లాలోని పొట్లపాడుతో పాటు ఎండ్లూరి వారిపాలెం, జువ్విగుంట, నర్సాయిపాలెం, న్యూజెండ్లతో పాటు 5 చోట్ల అత్యంత వైభవంగా ఈ తిరునాళ్లను ప్రజలు నిర్వహించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందడంతో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారని ఆలయ ధర్మకర్త చమిడిశెట్టి శ్రీను తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ వారు ఏర్పాట్లను చేశారు. 2 విద్యుత్తు ప్రభలతో పాటు కోలాటాలు, వివిధ సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రెండవ రోజు రాష్ట్ర స్థాయి ఎడ్లపందాలు ఏర్పాటు చేసి బహుమతులు అందించనున్నట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు. రెండవ రోజు తెల్లవారు జామున యోగయ్య స్వామి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. మూడవ రోజు గురు పూజోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కురిచేడు ఎస్ఐ ఎం శివ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 గంటల నుంచి పొంగళ్ళ కార్యక్రమం కానీ, మొక్కుబళ్ళు కార్యక్రమాలు కానీ, అలాగే సంతానం లేని భక్తులు కానీ, అలాగే ఒంట్లో ఆరోగ్యం లేని భక్తులు కానీ కొన్ని వేల సంఖ్యలో గుడికి పాల్గొంటారు. అలాగే అన్నదాన కార్యక్రమం కానీ, ఇక్కడ తిరణాల ఎలక్ట్రిక్ పేపర్లు కానీ, కోలాటాలను కానీ, భజనలు కానీ అన్ని ఏర్పాట్లు గ్రామంలో పెద్దలందరూ కూడా ఒక తిరణాలలో పాల్గొని తిరణాల మంచి విజయం సాధించి మా గ్రామానికి, దేవుడికి ఒక మంచి పేరు రావాలని మా గ్రామ పెద్దలందరూ కూడా ఆశలతో వస్తున్నారు.